మరి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి వీలుగా మనం హెచ్చరిక పొందే నిమిత్తము మనం చదువుకునే భాగం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. నేను గట్టిగా చదువుతాను, మీరందరూ దాన్ని బైబిల్లో చూసి పరిశీలనగా అవగాహనతో జాగ్రత్తతో మీరు కూడా నాతో ఏకీభవించండి. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరి ఒక భాగం చదువుకుందాం. నిర్గమాకాండం నిర్గమాకాండము 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 22వ వచనం నుండి 27 వచనం వరకు చదవాలి. కానీ క్లుప్తంగా తర్వాత మనం దాన్ని అవగాహన చేసుకుందాము. మొట్టమొదట 24వ వచనం చదువుతారు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనం. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాడు. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాసనలో ప్రార్థిస్తున్నాము. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధనలో కొంతసేపు గడపడానికి ఆరాధన సమయం మీరు మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి స్తుతిస్తున్నాను. ప్రభువా, మీ కృప ఎంత నా ఎడల అత్యధికంగా ఉన్నదో, ఎంత అధికముగా ఉన్నదో మీరు జ్ఞాపకం చేశారు. కేవలము మీ యొక్క కనికరాన్ని బట్టి, కేవలము మీ కృపను బట్టి, కేవలము మీ వాత్సల్యతను బట్టి నేను రక్షింపబడి ఉన్నానని జ్ఞాపకం చేశారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నాను, మిమ్మల్ని కొనియాడుతున్నాను. అలాగూ నన్ను రక్షించుకున్నారు. ఈ దినంలో మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందలు. ఈ ఆన్లైన్ ఈ వర్తమానం ద్వారా ఏలీంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ పరీక్షించుకొని హృదయాన్ని చక్కబెట్టుకోవడానికి, మరి ప్రభువా తప్పిపోయిన స్థితులను సరిచేసుకోవడానికి మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగం మనకి బాగా సుపరిచితమైనటువంటి భాగమే. అయితే దేవుడు ఏ సందర్భంలో ఏ మాట మనకు ఆయన సెలవిచ్చాడు, అంతకుముందు ఏం జరిగింది, ఆరాధన వర్తమానంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాము. అంతకుముందే వారందరూ కూడా ఎంతో సంతోషంగా, శత్రు సైన్యాలు ఫరో సైన్యాలన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయి దేవుడు ముంచివేసి
వీరు ఆరిన నేలను నడవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఇంకా వారి స్తుతి, వారు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయం ఇంకా నోట్లోనే ఉండగానే వారికి చిన్న కొరత వచ్చేటప్పటికి, చిన్న అసౌకర్యం వచ్చేటప్పటికి, ఈ రోజులు విశ్వాసులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మందిరాన్ని నడిపించేటువంటి సేవకుడు, లేకపోతే దైవజనులు, లేకపోతే పెద్దలు ఏదైనా చిన్న లోపం వారి పక్షంగా, విశ్వాసుల పక్షంగా లేదా సంఘస్థుల పక్షంగా చిన్న సంగతి, వారికి అసంతృప్తి కలిగించేటువంటి సంగతి ఏదైనా చిన్నది ఉంటే వారు దేవునికి విరోధముగా, తర్వాత సేవకునికి విరోధముగా, లేదా నడిపించేటువంటి వారికి విరోధముగా కొన్ని సందర్భాల్లో వారు సలిగేవారుగా ఉంటారు. మనం ఇక్కడ నేర్చుకునేటువంటి పాఠం ఒకటి, వారు సనుగు కొనినందువలన దేవుడు వారికి ఉపకారం చేసినప్పటికీ కూడా దేవుడు ఒక ప్రధానమైనటువంటి మాట, అంటే మనకొచ్చే నష్టం, మనకొచ్చే బాధ, మనకొచ్చే కన్నీరు, కొన్నిసార్లు మనం దేవుని యొక్క ఆజ్ఞలను సరిగా పాటించకపోవడం వల్లనే ఇలాంటి సంగతులు మన మధ్యకు దేవుడు అనుమతిస్తాడు. ఐగుప్తీయులకు కలుగజేసినటువంటి రోగములలో ఏదియు మీకు రానియను వాగ్దానం ఏ సందర్భంలో చెప్పాడు ఆయన దేవుడు? ఇది చూద్దాం. దీని యొక్క మరి ఆ చరిత్ర సంబంధమైనటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి వచ్చినటువంటి త్రాగే నీరు విషయంలో ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. మరలా నేను చదువుతాను ఒకసారి. మోషే 22వ వచనం, 15వ అధ్యాయము 22వ వచనం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా, మోషే నాయకత్వంలో వీరందరూ చక్కగా నడుస్తున్నారు. గమ్యం చేరాలి అంటే ఒక మంచి త్రోవలో, ఒక మంచి నాయకత్వంలో మరి ఎవరైనా సరే నడవలసినటువంటి వారి బాధ్యత ఉంటుంది. ఇలా మోషే నడిపిస్తున్నాడు. జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అప్పుడు ఏం జరిగింది? అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక దేవుని యొక్క వాగ్దానాన్ని మనం మర్చిపోతాం. దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. యేసు ప్రభు వారు స్వయంగా ఆయన ఆ సంగతి చెప్పినటువంటి మాట మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆయన మనకి ఏం వాగ్దానం ఇచ్చాడంటే 13వ వచనంలో, 4వ అధ్యాయము యోహాను సువార్త 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును. నేనిచ్చి నీళ్లు, దేవుని యొక్క మాట ఇది, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. తర్వాత ఆ స్త్రీ ఏమంది? ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పి కొనకుండానట్లు, చేదు కొనటకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. కాబట్టి ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు తాగినటువంటి వారు ఎన్నడూ దప్పికొనరు. అలాంటి జీవజలములు, అలాంటి నిత్య నీళ్లు, నిత్య జీవమునకై తాగే వానిలో ఊరెడి నీటి బొగ్గుగా ఉండనని ప్రభు వాగ్దానం ఇచ్చాడు.
అయితే మనము స్వతహాగా మన గుణం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క మాటను మర్చిపోతాం. దేవుడు చెప్పినటువంటి, సెలవిచ్చినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడం. కాబట్టి ఆయా సందర్భాల్లో మన సొంత ఆలోచనలో వెళ్ళిపోతాం. దేవుడు ప్రభు ఇంత మంచి మాట, నేను నీళ్లు నీకు ఇస్తాను, ఆ నీళ్లు నీవు తాగితే ఎన్నడూ దప్పికొనవు. అవి నీ జీవితంలో ఎట్లా ఉంటాయంటే నిత్య జీవమునకు ఊరేడి నీటి బొగ్గుగా ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు ఎన్నడూ దప్పికొనక. అలాగూ దేవుడు వాగ్దానం ఇస్తే వారి భౌతిక అవసరాలు తీర్చుకోవడానికి చిన్న కొరత వచ్చేటప్పటికి దేవుని యొక్క గొప్పతనాన్ని వారు మర్చిపోయారు. చదువుదాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు, అందువలన దానికి మారా అని పేరు కలిగాను. మారా అంటే అర్థం మనకు తెలుసు, చేదు. అటువంటి చేదు అనుభవం గుండా వారు వెళ్ళినప్పుడు దేవుడు ఎందుకు ఆ చేదును అనుమతించాడో, ఎందుకు దేవుడు ఆ పరిస్థితి వారి మధ్యకు తీసుకొచ్చాడో, అందుకనే మరి ఒక మాట మనం చదువుకుందాం ఈ సందర్భంగా. దాన్ని మరి దేవుని దగ్గర మరి మొరపెట్టి ఆ పరిస్థితిని సరిచేసుకుని దేవుని మార్గంలో నడవడానికి బదులుగా వారు మోషే మీద సనగడం ప్రారంభించారు. కాబట్టి ఈ మాట చేదు అనేటువంటి మాట, మారా అనగా చేదు అనే అర్థము. జీవితంలో ఎప్పుడైతే ఇలాంటి చేదు అనుభవం మన జీవితంలోకి వస్తుందో, దేవుని దగ్గర సనగడం కాదు, దేవుని మనం సనిగే ప్రతి సనుగు, ప్రతి మాట దేవుడు వింటాడు. కాబట్టి మనం చూడండి, ఇదే మాట ఇక్కడ మనం చదువుతాం 12వ అధ్యాయం 12వ అధ్యాయం. చేదైన వేరు ఏదైనాను మొలిచి 15వ వచనం, 14 నుండి చదువుతారు. చేదు అనుభవం మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ చేదు అనుభవాన్ని మరి మన జీవితంలో నుండి తీసివేసుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర మన పతన స్థితిని అంతటిని ఒప్పుకోవాలి. దానికి బదులు మనం సనగడం ప్రారంభిస్తే మరి కొన్నిసార్లు అందుగురించే దేవుడు మన జీవితంలోనికి కొన్ని సందర్భాల్లో నష్టాన్ని తీసుకొచ్చేవాడు. అందుకని ఈ మాట చదువుకుందాం. చేదు అనేటువంటి మారా అనగా చేదు, అదే మాట ఇక్కడ రాస్తున్నాడు పౌలు. 14వ వచనం 12వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసినటువంటి 12వ అధ్యాయం 14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం అనేకులు అపవిత్రులైపోదురేమో. చేదొచ్చింది, చేదును బట్టి వారు ఆ నీళ్లు త్రాగలేక సనగడం ప్రారంభించారు. ఆ సనగడం ఎప్పుడైతే ప్రారంభం చేశారో దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో వారు అందరూ కూడా మరి అవిధేయులైపోయారు, అపవిత్రులైపోయారు. సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. 15వ వచనం, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో. చేదు వచ్చింది అంటే అది మొలిచి ఎదిగి అనేకులు అపవిత్రులైపోవడానికి కారణం అవుతుంది. ఒక్క పూట కూటి కొరకు 16వ వచనం, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇవన్నీ హెచ్చరిక. సనగడం ప్రారంభించారు. మోషే యెహోవాకు మొరపెట్టాడు. దేవుడు మరలా వారికి ఆ నీళ్లు మధురములైనట్టుగా మనం ఇక్కడ అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపిన 25వ వచనం 2వ భాగం.
అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, వీళ్ళు సనిగేవారుగా ఉన్నారు, నాయకత్వాన్ని మరి ప్రశ్నించేవారుగా, లేదా మోషేను వారు మీద వారు కోపం తెచ్చుకునేవారిగా, మరి మమ్మల్ని నష్టపరచడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అనేటువంటి మాటలు పలికేవారుగా ఉన్న సందర్భంలో దేవుడు వారికి ఒక విధి, ఇది మర్చిపోకూడదు మనం, ఒక కట్టడను ఒక విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పరీక్షించేవాడుగా ఉంటాడు. ఆయన గురించి రాయబడినటువంటి మాట, ఆయన హృదయ పరిశోధకుడు, మన హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఆయన వాక్కు, ఆయన బైబిల్లో ఉన్నటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు స్పష్టంగా మనం విని కట్టడం విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి తర్వాత శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల, చూసారా ఈ దినాల్లో ఎవరి లోపమో, ముందు మన లోపాన్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మన అవిధేయతను అనేక సంగతుల్లో, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో తప్పిపోయేటువంటి సంగతులు అన్నీ ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. న్యాయమైనది చేయాలి, ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, 1. 2 ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, 3 ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను. తర్వాత ఎక్కడికి తీసుకొచ్చాడు వారిని? ఏలీమునికి తీసుకొచ్చాడు. ఏమున్నాయి అక్కడ? నీటి బొగ్గలు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి. కాబట్టి నీటికి కొరత లేకుండా దేవుడు చేశాడు. అంతేకాదు, స్వస్థపరచు యెహోవా నేనే అని సెలవిచ్చి ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రాని. కొన్ని సందర్భాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఇలాగ మనుషులందరూ విలపించేటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఆయన వాక్కును శ్రద్ధగా వినకపోవడం, ఆయన దృష్టికి రెండోది న్యాయమైనది చేయకపోవడం, ఆయన ఆజ్ఞలకు విధేయులు కాకపోవడం, 3వది ఆయన కట్టడలను, 4వది అనుసరించి నడవకపోవడం. ఈ పరిస్థితులను బట్టే ఇలాంటి సంగతులను బహుశా దేవుడు మనకు అనుమతించాడేమో. అందుకనే చూడండి, ఎంతో మరి వివరంగా దేవుడు రాయించి పెట్టాడు అన్ని విషయాలు. యాకోబు రాసినటువంటి పత్రిక మనం కొన్ని భాగాలు మనం చూసినప్పుడు మరి తప్పనిసరిగా మరి మనల్ని మనం సరిచేసుకోవడానికి, ఎక్కడ మన లోపం ఉన్నదో ఆ లోపాన్ని మనం సరిచేసుకోవడానికి మనకి మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు మన జీవితాన్ని ఓపిగ్గా యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతూ మనము మరి ఇక్కడ చూసినప్పుడు 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం నుండి, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చేదు అనుభవం వచ్చింది జీవితంలోనికి, చేదు అనుభవం వచ్చింది మన మార్గంలోనికి, చేదైనటువంటిది మన జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? సనగకుండా దేవుని సన్నిధిలో పరిస్థితిని బట్టి, జీవితంలో ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి చేదును బట్టి దేవునికి మనం మొరపెట్టి మనల్ని అందుకనే ఏమంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం ఈ మాట చెప్పాలి. సనగడానికి బదులు సనగకుండా దేవుని సన్నిధిలో మనం ఏదో గొప్పవారమని, దేవుని సన్నిధిలో 139వ అధ్యాయంలో దావీదు పలికినటువంటి మాట ఏమిటి అంటే 23వ వచనం, 24వ వచనం,
కీర్తన గ్రంథం 139 23 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గము అదే చేదు. దేవునికి ఆయాసము కలిగించేటువంటి సంగతి ఏదైనా అదే చేదు. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి చేదు ఏమిటి అంటే అదే. అందుకనే ఏసావు లాంటి భ్రష్టుడు ఎవరైనా, వ్యభిచారి ఎవరైనా ఉంటారేమో, అనేకులు మన జీవితాన్ని బట్టి అపవిత్రులు అవుతారేమో ముందుగానే దేవుడు హెచ్చరించాడు. నీకు ఆయాస్కరమైన మార్గం నా యుందనదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అట్లా మనం దేవుని దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు దేవుడు మనల్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. అందుకే ఓపిక కలిగి ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి 5:7 యాకోబు 5:7. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం, ఈ మాట గురించే ఈ భాగాన్ని మనము దేవుడు జ్ఞాపకం చేసిన విధముగా మనం చదువుకుందాం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండానట్లు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచున్నాడు. నా సహోదరులారా, ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే ఒకని మీద, సహోదరులరా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. సనుగుడు. ఈ నాలుక గురించి యాకోబే ఎంతో సవివరంగా రాశాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం. చివరిగా ఈ మాటలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. చూడండి, ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 10 నుండి 13. అయితే సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా, అంటే యేసు ప్రభు, ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండగలో యూదులు ఆయన ఎక్కడా అని ఆయన్ని వెదకుచుండిరి. మరియు జనసమూహంలో ఆయన గూర్చి గొప్ప సణుగు పుట్టెను. ఏం సణుగది? కొందరు ఆయన మంచివాడన్రి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని అనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే బుద్ధిహీనతతో దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదే. అందుకే మనుషులముగా మన సంగతులు, మన జీవితాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. దేవుని కుమారుడు వారి ఎదుట ఉంటే, దేవుడే వారి ఎదుట ఉంటే ఆయన గురించి అనుకుంటున్నారు. అక్కడ ఉన్నవారందరూ కూడా ఏమని, కొందరేమో మంచివాడని చెప్తున్నారు, కొందరేమో కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని వాళ్ళు చెప్తూ సనుక్కుంటున్నారు. దేవునికి విరోధముగా ఏమనుంది ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో? సనగకుడి. 9వ వచనం, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే ఈ సనుగుట అనేది దేవునికి విరోధముగా
మాట్లాడుట అని మనం గమనించాలి. అంటే ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయంటే బహుశా దానికి మనమే కారణమేమో. దేవుని కుమారుని గురించే వారు ఇట్లా సణుగుతున్నారు. ఏమని అంటే, కొంతమంది మంచివాడని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో చెడ్డవాడు అంటున్నారు, కొంతమంది ఏమో జనాలనే ఏకంగా మోసపుచ్చాడంటే ఒక మోసగాడుగా దేవుని చిత్రీకరిస్తున్నారు. అందుగురించే మరి మొదటి యోహానులో ఒక మంచి మాట మనం చదువుకుందాం దీనికి అనుగుణంగా. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాలు నేను చదువుతాను, చూడండి. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా, సనగడం కాదు. దేవుని మరి సేవకుల మీద, దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద, తోటి విశ్వాసుల యొక్క సంగతుల మీద, అంటే ఇవి మనం నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం అనేది ప్రభునే వారు చెడ్డవాడని సణుగుతున్నారు. కొంతమంది జనులను మోసపుచ్చువాడని ప్రభుని గురించి సణుగుతున్నారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే 12వ వచనంలో చెప్తున్నాడు, 3వ అధ్యాయం, మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతియు గలవునై ఉండని గనుకనే కదా. కయీను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ముందేమో మనం ఏసావుని గురించి జ్ఞాపకం చేసుకున్నాం, ఇక్కడ కయీను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. అట్లాంటి వారమై మనం ఉండకూడదని మళ్ళా ఇదే 4వ అధ్యాయము 20వ వచనంలో కూడా, ఎవడైనను మొదటి యోహాను 4:20, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. కాబట్టి మనము ఈ భాగాన్ని జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకుందాం. నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో ఏం చేయాలా? సనుగుడు అన్నట్టుది మన జీవితంలోనికి రాకూడదు. తర్వాత ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగంలో ఏది మీకు రానియను అనే వాగ్దానం మన జీవితాల్లో నెరవేరాలి అంటే యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి, 3 ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, 4 ఆయన కట్టడలను అనుసరించి నడవాలి. అలాగే మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యాన్ని విన్నాము, మనల్ని మనం పరీక్షించుకుందాము. బల్ల ఏర్పాటు లేకపోయినప్పటికీ కూడా మన జీవితాన్ని వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం.